హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద ఫౌంటైనెట్ తెలుగు స్టోరీస్ సిరీస్ ఎపిసోడ్ 9. గత ఎపిసోడ్లో పీటర్ కీటింగ్ మొదటిసారి డొమినిక్ ఫ్రాంకన్ని కలిశాడు. ఆమె అందం అతన్ని ఆకర్షించిన రహస్యమైన వ్యక్తిత్వం అతన్ని అయోమయంలో పడేసింది. ఇక ఇప్పుడు ఆ పరిచయం ఎలా ముందుకు సాగుతుందో చూద్దాం. ఈ ఎపిసోడ్ ప్రారంభంలో మనకు పరిచయం అయ్యే వ్యక్తి రాల్స్టన్ ఓల్డ్కోంబ్. అతను అమెరికాలో అత్యంత ప్రసిద్ధ ఆర్కిటెక్ట్లలో ఒకడు. బయటకు చూస్తే అతని వేషధారణే ఒక ప్రత్యేక ప్రదర్శనలా ఉంటుంది. చేతిలో బంగారు తల ఉన్న స్టాఫ్, మెడ వరకు కప్పేసిన పెద్ద గడ్డం, విచిత్రమైన దుస్తులు. తను ఒక కళాకారుడే అనే భావాలను ప్రతిక్షణం చూపిస్తూ జీవిస్తాడు. ఓల్డ్కోంబ్ ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాడు: ఆధునిక కాలానికి తగ్గిన ఆర్కిటెక్చర్ కావాలి. కానీ అతని దృష్టిలో ఆధునికం అంటే రెనెసాన్స్ శైలి. ఎందుకంటే అతని అభిప్రాయం ప్రకారం రెనెసాన్స్ తర్వాత ప్రపంచంలో గొప్పగా ఏమీ జరగలేదు. కాబట్టి ఇప్పటికీ అదే శైలిలో నిర్మాణాలు చేయాలట. ఈ విరుద్ధమైన ఆలోచనల వల్ల కూడా అతను సమాజంలో గొప్ప ఆర్కిటెక్చర్గా పేరొందాడు. ప్రతి ఆదివారం అతని భార్య కీకీ ఓల్డ్కోంబ్ ఇంట్లో ప్రముఖుల కోసం ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తుంది. ఆ రోజు కూడా అలాంటి సమావేశమే. పెద్ద పెద్ద ఆర్కిటెక్చర్లు, కళాకారులు, ధనవంతులు అందరూ అక్కడికి వచ్చారు. పీటర్ కీటింగ్ కూడా వచ్చాడు. మొదట అతనికి ఈ పార్టీ బోరింగ్గా అనిపిస్తుంది. అందరితో పలకరిస్తూ సమయం గడుపుతుంటాడు. అంతలో అతని చూపు ఒక్కసారిగా ఒక యువతిపై పడుతుంది. ఆమె డొమినిక్ ఫ్రాంకెన్. నలుపు వెల్వెట్ దుస్తుల్లో ఆమె అందం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆమెను చూసిన క్షణంలోనే కీటింగ్ మళ్ళీ ఆమెతో మాట్లాడాలని నిర్ణయించుకుంటాడు. అతను గై ఫ్రాంకెన్ దగ్గరికి వెళ్ళి, మీ కుమార్తెను పరిచయం చేయండి అని అడుగుతాడు. గై ఫ్రాంకెన్కి ఇది అంతగా ఇష్టం లేకపోయినా వాళ్ళ ఇద్దరినీ పరిచయం చేస్తాడు. డొమినిక్ మొదటి మాటతోనే కీటింగ్ని ఆశ్చర్యపరుస్తుంది. ఆమె నవ్వుతూ, నాతో మర్యాదగా ఉండాలనుకుంటున్నారు, కానీ అది మీ కెరీర్కి సరైన నిర్ణయం కాకపోవచ్చు అంటుంది. కీటింగ్ ఆశ్చర్యపోతాడు. ఆమె ఇంకా ముందుకు వెళ్ళి, నాన్నకి నాతో ఎవరు స్నేహంగా ఉండడం ఇష్టం ఉండదు అని నేరుగా చెబుతుంది. ఇలా మొదలవుతుంది వారి విచిత్రమైన సంభాషణ. కీటింగ్ ఆమె రాసే పత్రిక కాలం గురించి మాట్లాడుతాడు. తను ఎంతో ఆసక్తిగా చదువుతానని చెబుతాడు. అప్పుడు డొమినిక్ నవ్వుతూ, నీకు నచ్చిన ఆర్టికల్లో నేను నిజం రాయలేదు అంటుంది. ఓల్డ్కోంబ్ నిర్మించిన భవనాన్ని పొగిడిన కారణం కూడా చెబుతుంది. అది అంత చెత్తగా ఉంది, దాన్ని విమర్శించడం కూడా వృధా అనిపించింది, అందుకే వ్యంగ్యంగా ప్రశంసించాను. కీటింగ్ పూర్తిగా షాక్ అవుతాడు. తర్వాత అతను అడుగుతాడు, అయితే నీకు నచ్చే ఆర్కిటెక్చర్ ఏది? డొమినిక్ సమాధానం ఒకటే, నాకు ఏ ఆర్కిటెక్చర్ కూడా నచ్చదు. ఆమె మాటల్లో నిజముందా లేక వ్యంగ్యమా? కీటింగ్కి అర్థం కాదు. సంభాషణలో మరో ఆసక్తికరమైన విషయం వస్తుంది. గేల్ వైనాండ్. కీటింగ్ అతన్ని కలవడానికి తన కోరిక చెబుతాడు. డొమినిక్ మాత్రం నేను ఇప్పటి వరకు అతన్ని కలవలేదు అని చెబుతుంది. ఆ తర్వాత ఎలిజబెత్ టూహీ గురించి మాట్లాడుతుంది. అందరూ టూహీని మహానుభావుడని భావిస్తుంటే డొమినిక్ మాత్రం అతను ఒక పరిపూర్ణ దుర్మార్గుడు అని అంటుంది. కానీ ఆశ్చర్యకరంగా ఆమె ఆ మాటను అవమానంగా కాదు, ప్రశంసగా చెబుతుంది. ఆమె దృష్టిలో టూహీ తన లక్ష్యాన్ని పూర్తిగా సాధించగల వ్యక్తి, అందుకే అతన్ని ప్రమాదకరుడిగా చూస్తుంది. ఈ సంభాషణలో కీటింగ్ డొమినిక్ గురించి ఎంత తెలుసుకోవాలనుకుంటే అంతగా ఆమె అతన్ని గందరగోళంలోకి నెట్టుతుంది. ఒక్కసారి దగ్గరైనట్లు అనిపిస్తుంది, మరో క్షణంలో పూర్తిగా దూరమైపోతుంది. ఇంతలో మరో ఆర్కిటెక్చర్ గోల్డెన్ ప్రెస్కార్డ్ అక్కడికి వస్తాడు. డొమినిక్తో చాలా సన్నిహితంగా మాట్లాడాలని ప్రయత్నిస్తాడు. కానీ డొమినిక్ అతన్ని కూడా అదే చల్లని నిర్లక్ష్యంతో పంపిస్తుంది.
కీటింగ్కి మాత్రం లోపల చిన్న ఆనందం కలుగుతుంది. పార్టీ ముగిసే సమయానికి కీటింగ్ ఆమెను ఇంటికి వదిలి వస్తానని చెప్పే అవకాశం కోసం ఎదురు చూస్తాడు. కానీ డొమినిక్ ముందే వద్దు నా కారు వచ్చింది అని చెప్పి వెళ్ళిపోతుంది. మళ్ళీ అతన్ని అయోమయంలో వదిలేస్తుంది. తిరుగు ప్రయాణంలో గై ఫ్రాంకెన్ కీటింగ్తో ఒక ముఖ్యమైన విషయం చెబుతాడు. డొమినిక్ని నేను ఎప్పుడూ అర్థం చేసుకోలేకపోతాను. ఆమెను ఎలా చూసుకోవాలో కూడా తనకు తెలియదని ఒప్పుకుంటాడు. కానీ చివర్లో ఒక ఆశ్చర్యకరమైన మాట చెబుతాడు. బహుశా ఆమెను అర్థం చేసుకోగల వ్యక్తి నువ్వే కావచ్చు. కీటింగ్ బయటకు ప్రశాంతంగా కనిపించినా లోపల మాత్రం ఒక నిర్ణయం తీసుకుంటాడు. డొమినిక్ని తప్పకుండా గెలుచుకోవాలి. ఇక్కడితో ఎపిసోడ్ 9 ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్లో రోర్క్ జీవితంలో కొత్త అవకాశాలు ఎలా రూపుదిద్దుకుంటాయి, కీటింగ్ మరియు డొమినిక్ సంబంధం ఏ దిశకు వెళ్తుంది తెలుసుకోవాలంటే ఎపిసోడ్ 9లో కలుద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.